ఒక డౌట్ మీరన్న దాంట్లో నుంచి అయితే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు ఒక్కటైనా మోడీ ఫోటో వేశారా అని అన్నారు. ఓకే, క్వశ్చన్ ఆశ్చర్యార్థకం కూడా పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత ఈ 2024 మరి చంద్రబాబు నాయుడు పథకాలన్నీ ఇస్తున్నారు. మరి కూటమి ఎన్డీఏ కూటమి అనేదే ఉంటుంది అన్నిటి మీద ఉంటుందమ్మా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కూటమి ఎన్డీఏ కూటమి మన పథకాల మీద వేయడానికి లేదు. అంటే గవర్నమెంట్ పాలసీ వేరు, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు, రెండు వేరు కోణాలు. మేము రాజకీయ పార్టీగా సూచన చేయటం ప్రధానమంత్రి గారి ఫోటో బీజేపీ ఫోటోలు పెట్టమని అడగకూడదు. ఎక్కడ మేము కూటమి కూడా పెట్టకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఉండాలి. ఎందుకంటే అది కూటమి గారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు. కూటమి ప్రభుత్వం ఇది అఫీషియల్గా, కానీ ఏ యొక్క సర్టిఫికెట్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏది ముఖ్యమంత్రి ఫోటో అవసరమైన వాటిలో జగన్మోహన్ రెడ్డి లాగా పాస్ పుస్తకాల మీద ఈ కందిపప్పు ప్యాకెట్లు, నూనె ప్యాకెట్లు, పిచ్చి ప్యాకెట్లు, పందాలు వీటన్నిటి మీద కూడా బొమ్మలు వేసుకుంటే అక్కడ మళ్ళీ వేయాల్సింది. వాళ్ళ ఫోటో వేస్తే కొన్ని చోట్ల ముఖ్యమంత్రి ఆ యొక్క విశేష అధికారాలు ఉంటాయి ముఖ్యమంత్రులకి. అవసరమైన చోట పెడతారు, కూటమి పెట్టాల్సిన చోట డెఫినెట్గా పెడుతున్నారు. ఇప్పుడు పెడుతున్నారు, అది మేము గమనించాం. లేని చోట్ల మేము కూడా సూచన చేస్తున్నాం. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈ సందర్భం వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. పంచాయతీ ఆఫీసుల్లో అన్నింటిలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారి ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టమని ఆర్డర్ పాస్ చేసింది. ప్రధానమంత్రి గారి ఫోటో రాలా ఆర్డర్లో. అది మేమేం చేసాం, సూచన చేసాం. గతంలో లాగానే ముఖ్యమంత్రి ఫోటోతో పాటు జనసేన ఫోటో, ఉప ముఖ్యమంత్రి ఫోటో ప్రయారిటీ ఇచ్చారు. వైసీపీ లాగా 5 ఉప ముఖ్యమంత్రులు, అదృష్టం బాగుండి ఉప ముఖ్యమంత్రి ఒకటే ఉందా, ఒకటి గుర్తింపు ఉన్న పోస్ట్, ఆ ఇద్దరు ఫోటో పెడుతుంది. మేము సూచన చేసాం ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు నాయుడు. ప్రధానమంత్రి గారి ఫోటో ఎవరైనా ఉండొచ్చు, ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో పెడితే ఉత్తమం, బాగుంటుందని చేయాలి. అంటే మీకు పని ఒత్తిడి వచ్చి నెల అవుతుంది కాబట్టి మేము దాన్ని ఖండించడానికి లేదు. నెల అవుతుంది కాబట్టి కూటమి తరపున రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులుగా మేము సూచన చేసాం, రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. ఏది ఉప ముఖ్యమంత్రి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి. బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం మేమే కాబట్టి అనేక చోట్ల ఏం చేస్తున్నాం, ఆ గ్యాప్ కూడా లేకుండా మేము తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి ఫోటోని వాళ్ళకి బహుకరిస్తున్నాం. వాళ్ళు కూడా గౌరవంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారి మధ్యలో ప్రధానమంత్రి గారు అలంకరిస్తున్నారు. ఇబ్బంది లేదండి, ఇచ్చిన అయిపోయినా ఆ సిస్టమ్ అదే కదని పెడుతున్నారు. ఈ 2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ ఉండేదాన్ని బట్టి నెక్స్ట్ 29కి మళ్ళీ ఎవరు కావాలని నిర్ణయించుకుంటారు. అంటే ఎలా ఉండబోతుంది? మీ ప్రణాళికలు బీజేపీవి ఒక స్టాండర్డ్ గా ఉన్నాయా లేదా? అసలు ఎన్డీఏ కలవటానికి ముందే ఒక పెద్ద ఎజెండాతో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అండ్ జనసేన కూటమి ఏర్పడింది. గతంలో ఉన్న అభిప్రాయ భేదాలు లేకుండా ఒక ఎజెండా తీసుకున్న. ఎజెండా ఏంటంటే మేము ఇక్కడ సహకరించాలి ఏపీ ప్రభుత్వానికి, కేంద్రంలో వీళ్ళు మాకు సహకరిస్తారు. ఇదే కూటమి యొక్క అంతిమ లక్ష్యం. కూటమి ఏంటి, ఇక్కడ మెజారిటీ పార్టీ తెలుగుదేశం సీట్లు ఎక్కువ ఉన్నాయి, మాకు ఢిల్లీలో మాకు సీట్లు ఎక్కువ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ. ఇక్కడ మేము కూటమిగా ఉన్నప్పుడు తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాలకు మేము సహకరిస్తూ ఉండాలా, మన పథకాలన్నీ కూడా అమలవుతున్న చూసుకోవాలని బాధ్యత మాది. మా భవిష్యత్ ప్రణాళిక ఏంటంటమ్మా, ఇప్పుడు జరిగిన ఘోర తప్పిదం 2019-24 మధ్యలో జరిగిన ఘోర తప్పిదం ఈ పిచ్చోడి పాలన అని చెప్పి అనుకోవచ్చు మాట చెప్పాలంటే. ఆ పాలన మొత్తాన్ని అంటే మేము ఏం చేయాలంటే, ఆయన పాపం 151 వచ్చినప్పటికీ ఏమీ తెలియక వైనాట్ 175 అనే మా పదమే తప్పు. అసలు వైనాట్ 175 అంటే అన్నారు రాచరికమా ప్రజాస్వామ్యం అని రాచరికంగా ఫీల్ అయ్యాడు తప్ప ప్రజాస్వామ్యం అనుకోవాలి. మా ఎజెండా ఏంటంటమ్మా, రాష్ట్రాన్ని ముందు గాడిలో పెట్టారు. మీరు అడిగిన ప్రణాళికలు చెప్తాం. ఒకటి, ప్రధానంగా పోలవరం సంబంధించినటువంటి దాన్ని వీళ్ళు పప్పు బెల్లలాగా పంచుకొని పట్టించుకోవాలా. డయాఫ్రామ్ వాల్ ఊడిపోయింది. ఆ పోలవరాన్ని మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చెప్పినటువంటి 100కి 100% ప్రతి పైసా బహుళాది జాతీయ ప్రాజెక్టు మాది బాధ్యత కంప్లీట్ చేసి 2 సంవత్సరాలు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు. దాన్ని 15,000 కోట్లు శాంక్షన్ చేశారు. అది వేరు. పోలవరం సంగతి అది ఇక్కడ వస్తున్నాం. పోలవరాన్ని మొత్తం బాధ్యత మాదే, దానికి డబ్బులతో కూడా చెప్పాలా, మొత్తం బాధ్యత మాదే అన్నారు. మొత్తం కంప్లీట్ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసి రాష్ట్రానికి జీవనాడి అప్పచెప్తాం. మొదటిది. 2, రాజధానిని వీళ్ళు రాబోయే 20 ఏళ్ళకి సరిపడా నాశనం చేసిపోయాడు జగన్. 20 ఎరువుల చెట్లు, తోడేళ్ళు, గుంటనక్కలు, ఎలుగుబంట్లు కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. దానికి నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఒక్క ఆంధ్రప్రదేశ్. దాని ఆంధ్రప్రదేశ్ని అఫీషియల్గా రాజధానిని పక్కాగా ఎవడు మాట్లాడకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం. మొన్న పార్లమెంట్లో బడ్జెట్లో 15,000 కోట్లు కేవలం రాజధాని అమరావతి అభివృద్ధికి మాత్రం కేటాయించాం. ఈ 15,000 కోట్లు ఎప్పుడు 2024-25 బడ్జెట్లో. ఈ యొక్క సంవత్సరం 15,000 కోట్లు అంటే రానున్న రోజుల్లో అంచనాలు పెంచుకోండి, 1,00,000 కోట్ల రూపాయల రాజధానికి భారతీయ జనతా పార్టీ రానున్న 5 ఏళ్ళు ఇవ్వబోతోంది. రాసుకోండి మీరు. ఎంత గొప్ప డెవలప్మెంట్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్స్, అవుటర్ రింగ్ రోడ్స్, బహుళార్థ ప్రాజెక్ట్స్, బహుళ అంతస్తులు, మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపించబోతుంది ఇక్కడ. ఆల్రెడీ మంగళగిరి హైమ్స్ ఇచ్చేసాం.
ఇంకా బొచ్చడి ప్రాజెక్టులు వస్తుంది, డిఫెన్స్ కానివ్వండి, ఎన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయండి. మరి 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలు అర్థం చేసుకోవాలి. అమరావతి కట్టుబడి ఉన్న ఆ రోజు మట్టి నీళ్ళు ఇచ్చి ఎగతాళి చేశారు కొంతమంది పెద్దలు. ఇవాళ చెప్తున్నా రాసుకుంటాం, మట్టి నీళ్ళు అంటే మట్టి నీళ్ళు కాదయి, పంచభూతాల సాక్షిగా గాలి, నీరు, ఆకాశం, నిప్పు, గాలి, నీరు, ఆకాశం, భూమి, ఈ 5 పంచభూతాల సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన దానికి మాట తప్పని వ్యక్తి ఆయన. 1951లో ఉన్న ఇప్పటి వరకు మాట తప్పల భారతీయ జనతా పార్టీ. మరి మట్టి నీళ్ళేనా 15,000 కోట్లు అంటే? మరి ఇంకా 1,00,000 కోట్లు రాబోతూ ఉన్నాయి. మరి ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వీళ్ళు చేసిన నాశనానికి వీలైనంత త్వరగా దీన్ని గాడిలో పెట్టాలి. మన రాష్ట్రం వాళ్ళు ఇక్కడే పనిచేసుకునే విధంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇది మా లక్ష్యం. ఇది ఈ 2 కంప్లీట్ చేసి ఎంత గొప్ప డెవలప్మెంట్ అండి. పథకాలు అమలు చేసుకోవాలి, సంక్షేమ పథకాలు. నా పెన్షన్లు అన్నారు కదా, జాతీయ పెన్షన్ యోజన పథకం కింద పెన్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం. ఏ పథకం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో, ప్రతి పథకం 80% మావి. ఇంటికి పోవడానికి అదే కారణం ప్రధానంగా. ఇప్పుడు ఈ గుంటూరులో చూసుకుంటే మీరు లోకల్, అసలు మన మీరు రాష్ట్రం అంతా నాయకులని, అసలు గుంటూరులో ఇప్పుడు ప్రస్తుత పరిపాలన ఎలా ఉంది? అంటే కొత్త ఎమ్మెల్యేలు అంటే పాత ఉన్న గుంటూరు ఈస్ట్ చూసుకుంటేనేమో నజీర్ గారు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. గుంటూరు వెస్ట్ చేసుకుంటే కొత్త ఎమ్మెల్యే ఇక్కడమ్మా గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు కొత్తగా మాధవి గారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, తూర్పు నజీర్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏ ఎమ్మెల్యేలే. ఎన్డీఏలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎన్డీఏ ఎమ్మెల్యేలకి చూస్తున్నాం. గుంటూరులో డెవలప్మెంట్ పరంగా ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఎవరు చేశారండి? ఇవాళ గుంటూరు దగ్గరలో ఉన్న ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దానికి 700 కోట్లు మేము ఇచ్చాం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ లామ్ గుంటూరు, అది మన గుంటూరులో పార్ట్ ఆఫ్ ది గుంటూరు. మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం 700 కోట్లు ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. అది మన దగ్గర ఇచ్చింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజీడీ, దానికి 500 కోట్లు ఇచ్చాం. 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి దాన్ని అటకెక్కిచ్చాడు. అది 500 కోట్లు ఇచ్చి అన్నాలు అవుతుందండి. విజయవాడకి గుంటూరు కలిపి 1000 కోట్లు ఇచ్చాం. మరి దాన్ని పడకన పెట్టాడు. 1000 కోట్లు ఇచ్చాం యూజీడీకి. మరి దాన్ని ఏం చేశారు? అటకెక్కిచ్చారు. రోడ్లని సెంటర్ పగలగొట్టి, అది బీజేపీ ప్రభుత్వమే కదా. అసలు రోడ్ అది అక్కడ రావాలి. ఇంకా ఈ పథకంకి వస్తున్నా. తర్వాత ఆర్ఏబీలు ఇచ్చాం, రైల్వే అండర్ బ్రిడ్జెస్. వాటిని కట్టుకోవడం చేతగాల శ్యామలానగర్ కానీ మేము వాళ్ళు అడిగింది 40-50 135 ఇచ్చాం ఆంధ్రప్రదేశ్కి కట్టుకోవడం గుంటూరులో. ఇవన్నీ ఎవరి ప్రాజెక్ట్స్? గుంటూరు పశ్చిమ టెర్మినల్ డెవలప్ చేసాం, రైల్వే టెర్మినల్. ఆ డెవలప్మెంట్ ఎవరిది? 28 కోట్లు, మళ్ళీ పెరిగిందని అంచనా. 30 కోట్ల పైన డెవలప్ చేసాం అక్కడ. అది బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత పక్కనే ఉన్న అమరావతి బుద్ధిస్ట్ ప్రాజెక్టు 70 కోట్లు ఇచ్చాం, బుద్ధిజం టూరిజం ప్రాజెక్టుకి. అది ఇచ్చింది ఎవరిది? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎన్ని ఇచ్చామండి? ఇవాళ గుంటూరులో జరుగుతున్నటువంటి అన్ని ఇచ్చి పరిపాలన చేయండి అంటే చేత కాలేదంటారు. ఎగ్జాక్ట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడే కానీ వాళ్ళకి ఎవరికి న్యాయం చేయాలి? ఇచ్చిన మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం అవ్వటం వల్ల జనాన్ని నిజం తెలిసి తెలుగుదేశం కూడా ఇక్కడ ఉంది, ఇబ్బంది లేదు. బీజేపీ ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న, చాలామంది తెలియదు. ఎన్డీఏలో ఎప్పుడైతే జనసేన తెలుగు ముందే కలిసిపోయినాయి, బీజేపీ మోడీ గారి మద్దతు ఉంది, ఎన్డీఏలో కలిసింది జనసేన తెలుగుదేశం అనగానే బీజేపీకి 10% ఓట్ షేర్ పెరిగింది స్టేట్లో. చాలా అండర్లైన్. మోడీ గారి చరిష్మా, మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీకి గ్యారంటీ. ఇది పెరిగినప్పటికీ 10% ఓట్ షేర్, ఎక్కువ పోలరైజ్ అయినాయి. న్యూట్రల్గా ఉన్నాడు, బయట వాళ్ళోడు, ఎక్కడెక్కడ నుంచి వచ్చినాడు, స్థానికుడు, అరే మోడీ గారి మద్దతు రాష్ట్రం బాగుపడిద్దిరా, మన పిల్లలు బాగుంటారు, వీళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటారని సైలెంట్గా వేసేసారండి ఓట్లు. అంటే మోడీ గారి చరిష్మా బాగా ఉపయోగపడింది. కేంద్ర ప్రభుత్వం నెంబర్ 1 ఉంది, స్టేట్ బాగుపడుతున్నారా? ఈ తిరణాలు ఏంది, కులాల గొడవలు ఏంది, మతాల గొడవ ఏంటి, తల్లికి కూడి పెట్టినట్టు కొలిపించి ఇటు తల్లిని తండ్రిని రోడ్డు మీద వేస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మారిపోయారు. ఇది కాదు ఎన్డీఏ చరిష్మా, మోడీ గారి చరిష్మా. ఓట్ బ్యాంక్ పెరిగిపోయిందమ్మా. ఎలక్షన్కి 5 రోజుల ముందమ్మా చాలా ముఖ్య విషయం, రాజంపేటలో అమిత్ షా గారు మాట్లాడిన మాటలు, అదే రాజంపేటకు వచ్చిన మోడీ గారిని మాట్లాడిన మాటలు, అనకాపల్లిలో మాట్లాడిన మాటలు, విజయవాడ ఈ రోడ్ షోలు, ఈ 3 మీటింగ్స్ దెబ్బకి జనాలు కంప్లీట్గా వన్ సైడ్ అయిపోయారు. ఆ 7వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో 4 days మోడీ గారి మాట్లాడి ఒకసారి చూడండి రికార్డ్స్ మీద. వార్ వన్ సైడ్ అయిపోయింది. మోడీ గారు తిరగబడ్డాడరా, ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, చాలా తప్పుడు ప్రభుత్వం అని డైరెక్ట్ ప్రధానమంత్రి స్టేట్మెంట్ అవుతుంటే ప్రజలు ఆలోచనలు పడ్డారు. ఇసుక మైనింగు, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియా. ఏమండి మద్యం అఫీషియల్గా ప్రభుత్వం అమ్ముతుంది. టీ స్టాలు, గంగిరెద్దుళ్ళు, టీ స్టాల్ వాళ్ళు ముసలా మొత్తం 5 రూపాయలు కూడా ఫోన్పే కొడుతుంటే ఒక బీర్ బాటిల్, ఒక మందు బాటిల్, లిక్కర్ బాటిల్ కొంటే ఫోన్పేలు, గూగుల్ పేలు, డబ్బు నల్ల ధనం మయమండి. జనం ఆలోచిస్తున్నారు, మందు బాబులు ఆలోచిస్తున్నారు, మహిళలు ఆలోచిస్తున్నారు, యువత ఆలోచిస్తున్నారు. మీడియా కూడా మాట్లాడినప్పుడు కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగినా సరే ప్రజలు సమాధానం చెప్పలేదు. అందరూ టైం కోసం చూశారు. ఎగ్జాక్ట్ ఓటుతో చదువు అన్న దానిపై సైలెంట్ గా కొన్ని వేల కుటుంబాలమ్మా భార్యాభర్తలు ఇలా దెబ్బకి విడిపోయారు. వైసీపీ దెబ్బకి రాజధానిలో ఇన్ని 100 కుటుంబాలు విడిపోయాయని వాళ్ళు మీరు గమనించండి. చాలామంది ఆడపిల్లల దగ్గర ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు తీసుకెళ్తున్నారు మళ్ళీ. ఎకరం ₹1 కోటి 2018 పెళ్లి చేస్తే ₹1 కోటి ఎకరం కట్టం ఇస్తే ఇతని దెబ్బకి అది
10 లక్షలు పడిపోతే ఆ అమ్మాయి మధ్య ఘర్షణ వచ్చి విడగొట్టుకుంటే కుటుంబాలు విడాకులకు అప్లై చేసుకుంటే కోర్టుల్లో కొన్ని వందల కుటుంబాలు గొడవలు అయ్యి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళ జీవితాలు విడిపోతుంటే చూడలేక వచ్చాము. అనేక మంది లాయర్లు మాట్లాడితే ఆ పాపం ఎవరు ముడగట్టుకుంటారండి? మనకి భగవద్గీతలు చెప్తారు, కృష్ణుడు సాక్షిగా చెబుతున్నాం, కర్మ ఫలితం అనుభవించాల్సిందే. ఆ యొక్క కర్మ ఎవడ కొట్టింది? కాలక్రమే కాలం చేసే దాంట్లో కర్మ ఎవరు తప్పించుకోలేదు. ఈ పాపం అంతా ఎవరు? దాని కుటుంబాలు విడిపోవడానికి ఎవరు కారణం? నువ్వు కాదు. ఈ రకంగా రాజధాని పాడు చేసి మీ నాన్న పేరే పెట్టుకుని ఉంచాల్సింది కదా. వ్యవస్థలు నిర్వీర్యం ఎవరు చేయమన్నాడు చెప్పండి? పోలీసు వాళ్ళని వాడుకొని, అధికారులను వాడుకొని, ప్రతి అధికారిని నువ్వు బెదిరించి చేసుకుందే కదండి. సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు అంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. సిఐలు, డిఎస్పీలు, ఎంఆర్ఓ, ఎండి వాళ్ళని కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన తెచ్చి పెట్టుకొని వాడుకుంటుండే ఎవడైనా సమాధానం చెప్పాల్సింది. ఈ వ్యవస్థలు ఎందుకు నిర్వీర్యం చేయాలి? ఫేవర్ చేసుకోవచ్చు అండి, నిర్వీర్యం చేయకూడదు. రాజధాని వ్యవస్థ చాలా గొప్ప డ్యామేజ్ అండి అతనికి. 3 ముక్కలాట రాజధాని ఎవరు చేయమన్నాడు? దేశంలో ఎక్కడ ఉందో 3 రాజధానులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉందండి? ఈ దేశంలో పుట్టిన నీకు ఎందుకు అంత ఏమీ లేని దానికి ఎక్కడ రెవెన్యూ లేదు, ఆర్థిక బడ్జెట్ లోటు ఉంది, ఇవన్నీ ఎవడు భర్తీ చేయాలి? ఇవన్నీ కర్ణుడు యొక్క చావుకి 1,00,000 కారణాలని ఈ జగన్మోహన్ ప్రభుత్వం పోవడానికి ఒక కారణం కాదమ్మా. 1,00,000 కారణాలు ఉన్నాయి సామాజికంగా, అనేక అంశాల పరంగా. ఫైనల్ మీరు ఇదే హోదాలో ఉంటారా? ఇంకేదైనా పెద్ద హోదా రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? మీకు మంచి ప్రశ్న. మా బీజేపీ ఎలా ఉంటుందంటే అమ్మా, నేను బీజేపీలో అధికారులు ఉన్నా అధికారం లేకపోయినా ఒక వ్యక్తి నిర్మాణం మీద మేము తయారైన వాళ్ళం. ఇవాళ అధికారం వచ్చిందని మేము ఎంపర్లు అధికారులను బెదిరిస్తాం, వ్యవస్థను గౌరవిస్తాం. మా వ్యక్తిగతంగా ఏంటంటే మేము ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఈ కొక్కెర శ్రీనివాస్ యాదవ్ అనేవాడు ఏ రకంగా ఉంటే సమాజంలో పార్టీ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఇతని వల్ల పార్టీకి ఏ విధమైనటువంటి ముందుకెళ్తుందని ఆలోచించి నెల్లూరు ఇన్ఛార్జి నాకు చెప్పు చేయలే, వాళ్ళు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి నాకేం చెప్పు చేయలే, ఇవాళ పల్నాడు ఇన్ఛార్జి నాకేం చెప్పు చేయలే. ఇవాళ మా అనేక బాధ్యతలు పార్టీ ఇచ్చింది. మనకున్న యాక్టివిటీ గమనించి ఎక్కడ ఉపయోగపడితే వాళ్ళు ఏది ఇచ్చినా ఎక్కడ ఉపయోగపడితే అక్కడ చేస్తాం. దానికి కట్టుబడి మేము పార్టీలో ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు 15 ఏళ్ళుగా చేస్తున్నాం. భారతదేశం ఎక్కడ ఏ పని ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేస్తామంటే బీజేపీ కార్యకర్తలందరూ లగ్జరీ బెంజ్ కార్లు ఉంటేనో 1000 కోట్లు ఉంటేనో పనిచేసేవాళ్ళు కాదమ్మా. సాంబార్ అన్నం పెరుగన్నం తిని వాళ్ళు ఊరు వదిలిపెట్టి, వాడ వదిలిపెట్టి, భార్య పిల్లలు వదిలిపెట్టి అనేక చోట్లకి వెళ్ళి దేశవ్యాప్తంగా పనిచేసేవాళ్ళు బీజేపీలో వేలల్లో ఉన్నారు. అవన్నీ మీ కంటికి కనపడనటువంటి బ్యాకప్లో మోడీ గారు ఒక్కళ్ళు ప్రధానమంత్రి అండి, ఆయన ఒక్కళ్ళే గొప్పతనం కాదమ్మా. మోడీ గారు నాయకుడు, మా చెలిసిపేట ఆయన వెనక కొన్ని వివిధ క్షేత్రాల వాళ్ళు, అనేక విభాగాలు, దేశంలో ఉన్న అనేక సంస్థలు, అనేక విభాగాలు కంచుకోటలాగా ప్రొటెక్ట్ చేసి భారతీయ అధికారులు తీసుకొచ్చారు. ఒక సింబల్ ఈ కండవయసులో తక్కువ మంది ఉంటారు, వేసుకోకుండా పనిచేసే క్షేత్రాలు ఎక్కువ ఉంటాయి మాకు. దేశం కోసం ధర్మం కోసం చివరి మాటగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు బలిదానం చేశాడు దేశం కోసం. శ్యాంప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటి అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. రెండోసారి అధ్యక్షుడు, మూడోసారి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు బీజేపీ సిద్ధాంతకర్త. అతను బీజేపీ సిద్ధాంతాన్ని మొత్తం రాసింది ఆయనే, పండిట్ దీన్ దయాళ్. ఆయన మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ వాళ్ళు చంపేశారు రైల్వే స్టేషన్లో. 2 అధ్యక్షులు బలిదానంతో పుట్టిన పార్టీ అండి మా పార్టీ. త్యాగాలకు బలిదానాలకి బీజేపీ పుట్టినిల్లు. ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో వ్యవస్థలో ఇన్వాల్వ్ అయిపోయింది. మమ్మల్ని ఎక్కడైతే పార్టీ వాడుకుంటుందో దానికి కట్టుబడి పనిచేస్తున్నాం మేము.